गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। पराय पररूपाय परमात्मन् परात्मने नमः परमतत्वाय परानंदाय धीमहि। ఆత్మబంధువులారా, సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు. వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు. వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం, ఆచరణీయం. అలాంటి స్మరణీయులైన కొందరి ఋషుల గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు. ఈ వీడియోలో కపిల మహర్షి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తన విభూతులను గురించి ప్రస్తావిస్తూ సిద్ధులలో నేను కపిల మునిని అని తెలిపారు. నారాయణాంశ సంభవుడైన కపిలుడు కర్దమ ప్రజాపతి, దేవహూతుల సంతానం. అటువంటి పుత్రుణ్ణి పొందినందుకు సంతోషిస్తూ కర్దముడు కపిలునితో తన ఇంట జన్మించినందుకు తన జన్మ ధన్యమైనదని, యోగ సమాధిని అనుష్ఠించే విధంగా ధ్యాన మార్గంలోకి తను వెళ్లేందుకు అనుమతినివ్వమని అడిగారు. కపిలుడు తండ్రితో తను లోకహితార్థం అవతరించానని, తత్వబోధతో మునులను అనుగ్రహిస్తానని, కర్మలను పరిత్యజించి భక్తి మార్గంలో తనను పొందవలసిందని తెలిపాడు. ఆ ప్రకారమే కర్దముడు నిస్సంగుడై ఆత్మైక శరణ తత్పరుడై అఖిల ప్రపంచాన్ని వాసుదేవమయంగా భావిస్తూ భక్తి మార్గంలో భాగవతుల గతిని పొందాడు. అంతటా తల్లి అయిన దేవహూతి తనకు మార్గాన్ని చూపవలసిందని కుమారుణ్ణి వేడుకుంది. అప్పుడు కపిలుడు జీవుని చిత్తం త్రిగుణాలలో ఆసక్తి కలిగి ఉండునని, దానిని నారాయణాసక్తం చేయగలిగితే మోక్షప్రాప్తి కలుగుతుందని తెలిపి ఆ పిమ్మట సాంఖ్యయోగాన్ని, భక్తి యోగాన్ని బోధించాడు. కపిలుడు చెప్పిన మార్గాన్ని అనుసరించి శ్రీహరిలో విలీనమైన దేవహూతి మోక్షం పొందిన ప్రదేశం సిద్ధిపద క్షేత్రంగా, అంటే సిద్ధపూర్, గుజరాత్లో ఉంది. ఇలా తల్లిదండ్రులకు గురువై తత్వోపదేశాన్ని చేసి వారు ముక్తి పొందిన పిమ్మట సాంఖ్య మార్గాన్ని బోధిస్తూ బయలుదేరాడు కపిలుడు. స్యూమరశ్మి అనే ముని కపిలుని వేద ప్రామాణ్య బుద్ధిని పరీక్షించేందుకు సూక్ష్మ రూపంలో ఒక గోవు యందు ప్రవేశించి కపిలుణ్ణి ప్రశ్నించాడు. అంతర్ముఖుడైన పూర్ణయోగికి తపోదాన వ్రతాలు కానీ వేద ప్రామాణ్యత కానీ అవసరం లేదని కపిలుడు తెలియజేశాడు. అంతటా ఆ గోవు నుండి స్యూమరశ్మి ఆనందంతో బయటకు వచ్చి తను చేసిన పనికి క్షమించమని, వేదాల ప్రామాణ్యతను తెలపమని కోరాడు. అంతటా కపిలుడు వేదాలే లోకానికి ప్రమాణాలని, శబ్దబ్రహ్మమూలంలో పరబ్రహ్మాన్ని గ్రహించవచ్చునని, వేదం యొక్క తాత్పర్యాన్ని గ్రహించి దాని మార్గాన్ని అనుసరించి ప్రయాణించేవారే వేదజ్ఞులని, కేవలం పారాయణం చేసిన వారు వేద పాఠకులు మాత్రమే అవుతారని వేద విశిష్టతను వివరించారు కపిలుడు. మత్స్యపురాణం ఆధారంగా కపిలుడు పుండరీకుడు అనే రాజుకి చేసిన తత్వబోధ తెలుస్తోంది. ఈ పుండరీకుడు అనే మహారాజు కపిల మహర్షి ఆశ్రమం సమీపంలో మృగయా వినోదార్థం ఒక లేడిని వేటాడాడు. ఆ లేడి కపిలుని ఆశ్రమ ప్రాంగణంలో ప్రాణాలు వదలటంతో ఆగ్రహించిన కపిలుణ్ణి చూసి ఆ రాజు మన్నించమని కోరాడు. కపిలుడు పుండరీకునితో బుద్ధిలో పశువు కన్నా ఉన్నతుడైనట్టి మానవుడు ఈ క్షణభంగుర జీవితంలో సాధు జంతువులను నిష్కారణంగా చంపడం సమంజసం కాదని, దానికి నిష్కృతి లేదని తెలిపాడు. అంతట పుండరీకుడు పశ్చాత్తాపంతో జ్ఞానభిక్షను పెట్టమని ప్రార్థించాడు. కపిలుడు ఇలా బోధించాడు: రాజా, మోక్షాన్ని ఆపేక్షించే మానవుడు పూర్వదాన ఫలం వలన కలిగిన సంపదలు క్షణికాలని గుర్తెరిగి గురుపాదాలను ఆశ్రయించి తత్వాన్ని తెలుసుకొని దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అలాంటి వారు 3 రకాలుగా ఉంటారు.
అంకురితులు, పుష్పితులు, ఫలితులు. మోక్షధర్మాపేక్ష కలవారు అంకురితులు, అది నిశ్చయంగా పాటించేవారు పుష్పితులు, జీవన్ముక్తిని పొందినవారు ఫలితులు. కాబట్టి సమస్త ధర్మాలను పరిత్యజించి అంకురితుని వలె ముందుకు ఇచ్చను కలుగజేసుకో. ఆ మార్గంలో ప్రవేశించగలిగితే పుష్పితుడవుతావు, సిద్ధిని పొందితే ఫలితుడివి కాగలవు అన్నాడు. ఈ ప్రకారం గురుబోధను పొందిన పుండరీకుడు సర్వసంపదలను పరిత్యాగం చేసి కపిలుని ఆశ్రమానికి వచ్చి తనను శిష్యునిగా చేసుకోమని ప్రార్థించాడు. కపిలుడు నోట మాటైనా పలుకకుండా తృణీకార భావంతో చూశాడు. పుండరీకుడు కూడా నిజ వైరాగ్యంతో సహనంతో 13 రోజులు అహోరాత్రాలు అక్కడే నిరీక్షిస్తూ కేవలం జలాన్ని పానం చేసి నిరాహార దీక్ష పరుడై చిత్తశుద్ధితో ఉన్నాడు. కపిలుడు పుండరీకుని చిత్తశుద్ధి వైరాగ్యానికి సంతోషించి అతనికి కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య యోగాలను బోధించాడు. పరాయ పరరూపాయ పరమాత్మన్ పరాత్మనే నమః పరమతత్వాయ పరానందాయ ధీమహి అనే మహామంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించగా ఆ పుండరీకుడు భక్తి శ్రద్ధలతో ఆ మంత్రాన్ని జపిస్తూ విష్ణుమూర్తిని సాక్షాత్కరించుకొని దేవ సాయుధ్యాన్ని పొందగలిగాడు. గంగావతరణానికి కారణం కపిల మహర్షి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సగరపుత్రులు తమ అనుచిత ప్రవర్తనకు భస్మీభూతులు కాగా వారి వంశీకుడైన భగీరథుడు కపిల మహర్షి అనుగ్రహ వచనాలచే తన పూర్వీకులను పుణ్యలోక ప్రాప్తి సిద్ధించుటకై మహోగ్ర తపస్సు చేసి ఆకాశగంగను భువికి రప్పించగలిగాడు. సాంఖ్య దర్శనం కపిల మహర్షితే రచింపబడింది. దీనికే సాంఖ్య ప్రవచనమని, షష్ఠితంత్రమని నామాంతరాలు కలవు. ఈ దర్శనం నందు విశ్వతత్వాలు సంఖ్యారూపంలో తెలియజేయటం వలన సాంఖ్య దర్శనమని పేర్కొనబడింది. ఇందులో ప్రతిపాదించబడిన విషయం ఆధ్యాత్మిక దృష్టితో 60 విధాలుగా విభాగింపబడుటచే షష్ఠితంత్రమని పిలువబడుతోంది. ఇందులో ప్రకృతి, శరీరాదుల కంటే భిన్నమనే జ్ఞానంచే మోక్షప్రాప్తి కలుగుతుందని వివరించబడింది. త్రిగుణాలు, వాటి లక్షణాలు, మానవులపై త్రిగుణాల ప్రభావం, వేదాల ప్రామాణ్యం మొదలైనవి వివరంగా బోధించబడ్డాయి. ఇది కాక 6 అధ్యాయాలతో కపిలుడు చేసిన బోధను కపిల స్మృతి అని అంటారు. సాంఖ్యయోగ ప్రవర్తకునిగానే గాక భాగవత ధర్మోపదేశునిగా కూడా కపిలుడు దర్శనమిస్తాడు. తన మాతృమూర్తికి భక్తి యోగాన్ని బోధించాడు. తామస, రాజసిక, సాత్విక భేదాలతో భక్తి త్రివిధాలుగా ఉంటుందని చెప్పాడు. దంభ, మాత్సర్యాది గుణాలు కలిగినప్పటికీ భగవద్ భక్తుడైన వాడు తామస భక్తుడని, విషయసుఖలోలుడైన భగవద్భక్తిని విడువని వాడు రాజసిక భక్తుడని, పాప పరిహారార్థం భగవదర్పణా బుద్ధితో కర్మలను చేస్తూ జనహితకారిగా ఉన్నవాడు సాత్విక భక్తుడని కపిలుడు తెలియజేశాడు. భగవంతుని గుణాలను తలచినంత మాత్రానే భక్తిచే గాఢానురక్తితో మనస్సును ఆయన పాదాల చెంత నిలపగలిగిన వాడు పరమ భక్తుడని, భక్తి యోగం వలన సంప్రాప్తమయ్యే అనంత ఫలాన్ని కపిలుడు విశదీకరించాడు. భారతీయ తత్వశాస్త్రంలోని ఆస్తిక దర్శనాలలో జంట దర్శనాలుగా పేర్కొనబడ్డవి సాంఖ్య దర్శనం మరియు యోగ దర్శనం. సాంఖ్య దర్శనాన్ని సిద్ధాంత భూమికగాను, యోగ దర్శనాన్ని సాధనా మార్గంగా చెప్పుకోవచ్చు. యోగ చిత్తవృత్తి నిరోధ అని ప్రవచించిన పతంజలి మహర్షి యోగ సూత్రాలు రచించగా అతని కంటే 1 శతాబ్ది పూర్వం వాడైన కపిలుడు దానికి నేపథ్యాన్ని, తాత్విక భూమికను ఏర్పరిచాడు. యోగ సాధన అంటే కేవలం హఠయోగం, ఆసనాలు, శ్వాసపై నియంత్రణ మాత్రమే కాదు, మనస్సుని అదుపులో పెట్టుకోవటం, తన జన్మ ప్రయోజనాన్ని తెలుసుకొని మోక్షాన్ని సాధించటం కూడా. ఆ విషయాలను కపిలుడు తన సాంఖ్యయోగం ద్వారా ప్రతిపాదించాడు. కపిల మహర్షి వాదన తర్కబద్ధమైంది, శాస్త్రబద్ధమైనది కూడా, అందరికీ ఆమోదయోగ్యమైంది. ఈనాటి యువత దేనిని గుడ్డిగా నమ్మరు, ప్రశ్నిస్తారు, తర్కిస్తారు, విశ్వాసం కుదిరితేనే ఆచరిస్తారు. శతాబ్దాల నాటి సాంఖ్యయోగం ఈనాటి ఆధునిక సమాజాన్ని ఆకట్టుకునేదే. నాస్తి సాంఖ్య సమం జ్ఞానం అని లోకోక్తి, అంటే సాంఖ్య దర్శనంతో సమానమైన జ్ఞానం వేరేదేదీ లేదని అర్థం. కపిల మహర్షి ప్రాశస్త్యాన్ని వర్ణించటానికి ఒక్క మాట చాలు. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునునితో తను అన్ని విధాలా శ్రేష్ఠుణ్ణి అని చెప్పటానికి పురోహితుల్లో బృహస్పతిని,
సేనానుల్లో కుమారస్వామిని, శబ్దాలలో ఓంకారాన్ని, సిద్ధులలో కపిలుణ్ణి అని అంటాడు. జ్ఞానం సిద్ధించిన వారిలో కపిలుడు ఉత్తమోత్తముడు అనటానికి ఇదే నిదర్శనం. కపిలుడి సాంఖ్యం ఈనాటికి తప్పకుండా అవసరం అని భావించటానికి కారణం అందులో ఆయన వివరించిన స్థితప్రజ్ఞత. ఈనాటి యువతీ యువకులు చిన్నపాటి విషయాలకే ఆందోళన, కలత చెందుతున్నారు. జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోలేక నిరాశకు, నిస్పృహకు లోనవుతున్నారు. ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. తరం మారే కొద్దీ మేధస్సు పెరుగుతోంది, కానీ దుఃఖాన్ని తట్టుకునే శక్తి తగ్గుతోంది. కపిల మహర్షి ఈ దుఃఖానికి కారణం ఏంటో వివరించాడు. ప్రాపంచిక విషయాల నుండి తనను తాను వేరు చేసుకొని శరీరం అనుభవించే సుఖ దుఃఖాలను ఒక ప్రేక్షకుడిగా వీక్షించమన్నాడు. అంటే కర్తృత్వ భావన లేకుండా జీవించినప్పుడు మనిషి ఆటుపోట్లకు కుంగిపోడు. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా స్థితప్రజ్ఞత అలవర్చుకుంటాడు. అదే కృష్ణుడి ద్వారా భగవద్గీతలో సాంఖ్యయోగం అనే 2వ అధ్యాయంలో చెప్పించాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మ ఫలహేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. అంటే నువ్వు కర్మ చేయటానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు, అలాగని కర్మలు చేయడం మానకు. కర్మలను చేయటానికి మనకు హక్కు ఉంది. కర్మలను సదా అప్రమత్తతతో చేస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కర్మిష్టిగానే ఉండాలి. అకర్మణ్యత్వం అన్నది ఎప్పుడూ ఉండకూడదు. నెల మొత్తం పూర్తిగా పనిచేసిన తర్వాతనే జీతం వస్తుంది. ఫలితాన్ని తర్వాతి నెలలోనే అనుభవిస్తాం. వర్తమానంలో దుక్కి దున్ని విత్తనాలు చల్లి చేనును సంరక్షిస్తేనే భవిష్యత్తులో పంట చేతికొస్తుంది. అలాంటిదే మన కర్మఫలాలు కూడా. వర్తమానంలోని సుఖ సంతోషాలు గత జన్మల మంచి కర్మల ఫలితాలు, కష్టాలు నష్టాలు చెడు కర్మల ఫలితాలు. కర్తృత్వ భావన లేకుండా నిష్కామ కర్మలు చేయటం అంటే ఫలితంపై ఆశ పెట్టుకోకుండా తన విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటూ పోవటం అలవాటు అవటానికి శరీరంపై, మనసుపై నియంత్రణ అవసరం. అవి యోగా, ధ్యానం ద్వారా సాధ్యపడతాయి. చిన్నపాటి కష్టాలకు కూడా తల్లడిల్లిపోయే వారికి కపిల మహర్షి బోధనలు ఎంతో కొంత మోతాదులో స్థితప్రజ్ఞతను అలవాటు చేస్తాయి. కపిల మహర్షి సాంఖ్య దార్శనికుడు. యోగ సాధన అంటే కేవలం శరీరానికి సంబంధించిన వ్యాయామం మాత్రమే అనుకోవటం పొరపాటు. మనసును, బుద్ధిని నియంత్రించడం కూడా యోగ సాధనలో భాగమే. ఆ నియంత్రణకు ఒక లక్ష్యం, గమ్యం ఉండాలి. దానికై మానవ జన్మ గురించి, సృష్టి రహస్యం గురించి, సాధించవలసిన కార్యం గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఈ ప్రపంచంలో దుఃఖం, బాధ ఎందుకు కలుగుతున్నాయి, వాటిని నివారించడం ఎలాగో తెలుసుకోవాలి. ఆ అవగాహనను తన సాంఖ్య దర్శనం ద్వారా అందించిన మహానుభావుడు కపిల మహర్షి. మానవునికి శాశ్వతంగా దుఃఖ నివృత్తి, దానికి మార్గదర్శనం. ఇదే సాంఖ్య దర్శన లక్ష్యం. సాంఖ్య దర్శన బీజాలు శ్వేతాశ్వరం, మైత్రాయణి ఉపనిషత్తులలో కనిపిస్తాయి. వాటిని విస్తరించి, పరిష్కరించి ఒక గొప్ప దర్శనంగా తీర్చిదిద్ది ఈ ప్రపంచానికి ప్రసాదించినవాడు కపిల మహర్షి. అందుకే దానికి కపిల సాంఖ్యం అనే పేరు వచ్చింది. ఈ విధంగా కపిలుడు బోధించిన భక్తి యోగం విఖ్యాతిని ఆర్జించింది. అంతేకాక కపిలుని సాంఖ్య దర్శనం మానవుని ఆధ్యాత్మికోన్నతికి, తత్ఫలితంగా భరతఖండంలో ఆధ్యాత్మిక సంస్కృతి నెలకొల్పుటకు హేతువై నిలిచింది. కపిల మహర్షి నారాయణుని అవతారమేనని పురాణాలు ధృవపరుస్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో మహర్షి కపిలాచార్య అనే నామం కపిలుని విశిష్టతను తెలియజేస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఋషి జనావళిని, సామాన్య ప్రజానీకాన్ని తన తత్వబోధచే, భక్తి యోగంచే పునీతులను చేసేందుకే కపిలుడు అవతరించాడని నిస్సందేహంగా చెప్పవచ్చును. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.